అంటే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మీరు అడగకుండానే ఒక చిన్న క్లారిఫికేషన్ అడిగిచ్చారు. చాలామందికి ఏంటంటే హిట్ 1, హిట్ 3, హిట్ 1, హిట్ 2 ఈ రెండు ఇన్వెస్టిగేటివ్ మీద నడుస్తాయి. ఇది కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం త్రూ అవుట్ నడుస్తుంది. సరే దాంతోపాటు యాక్షన్ కూడా ఉంటుంది. బట్ ఇది మీరు అసలు మొదటి నుంచి టీజర్లో భయపెట్టారు, ట్రైలర్లో భయపెట్టారు, పైగా మీరు చెప్పడం కూడా కొత్త మ్యాటర్కి ప్రిపేర్ చేస్తున్నాం. మీరు చెప్పడం కూడా ఎలా చెప్తున్నారు, మీరు రావద్దు, మీరు చూడొద్దు. అంతే. ఎందుకంటే మీరు ఎందుకంటే నాకు అర్థం కాదు ఏంటంటే సరే ఇప్పుడు చాలాసార్లు జరుగుతుంటుంది. జానరా క్లియర్గా చెప్పేసిన తర్వాత వచ్చి మళ్ళీ జానరా గురించి కంప్లైంట్ చేయకూడదని బేసిక్లీ. ఎందుకంటే ఇప్పుడు మన చాలా ఇంత వైలెన్స్ ఉందేంటి అని అన్నారు అనుకోండి సినిమాకి వచ్చి, సినిమా ఏ సర్టిఫికేట్ అని చెప్తున్నాం, సినిమాలో టీజర్లో ట్రైలర్లో వైలెన్స్ చూపించేస్తున్నాం, అండ్ మనమే చెప్తున్నాం టీమ్గా ఒక రెస్పాన్సిబుల్గా ఇట్ వైలెన్స్ ఎక్కువే ఉంటుంది డెఫినెట్గా. అలా అని చెప్పి మైండ్లెస్ వైలెన్స్ ఉండదు. ఆ వైలెన్స్ ఈజ్ వెరీ నెసెసరీ వైలెన్స్ ఇన్ ద ఫిల్మ్ బికాస్ ఆఫ్ ద స్టోరీ. ఇవన్నీ చెప్పేస్తే ఎందుకంటే మళ్ళీ రేపు వచ్చి ఇంత వైలెన్స్ ఉందేంటి లేదంటే ఇంకోటి ఏంటి అని అనకుండా ప్రిపేర్ చేద్దాం. సో ఇట్స్ మీరు ఇప్పుడే ఫిక్స్ అయిపోండి, ఇది మీ సినిమానా, ఇది మీ సినిమా కాదా అనుకుంటా. కొత్త పాయింట్ చెప్పారు ఏంటంటే 1, 2లో వెళ్ళిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, అది ఒక సర్టెన్ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక అది బ్లాస్ట్ అయిపోతుంది. అండ్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్. అంటే పాతది ఎలాగో ప్రిపేర్డ్గా ఉన్నారు, కొత్త దానికోసం ప్రిపేర్ చేస్తున్నాం. అసలు 1, 2 తర్వాత మీరు 3కి మీరే ఎందుకు చేయాలని ముందే డిసైడ్ అయ్యారు? ఇది ముందే డిసైడ్ అయ్యారు కదా? నిజం చెప్పమంటారా, యాక్చువల్లీ థర్డ్ కథ అప్పటికి లేదు. 2 చేసేటప్పటికి క్లైమాక్స్లో ఒక చిన్న హై ఉంటే బాగుంటుంది అని శైలేష్ అడిగాడు నన్ను. ఓకే బ్రో ఏదైనా మిమ్మల్ని అడగచ్చో లేదో తెలియదు, పోనీ మీరు కానీ ఎవరు కానీ ఒక కేమియో వస్తే బాగుంటుంది, ఒక హిట్ వర్షన్ డెవలప్ చేస్తున్నాం కదా 2 అని చెప్పి, మన నుంచి 2 వేరే యాక్టర్కి వచ్చాం కదా అని అడిగితే, ఆ టైంలో నేను కథ చెప్పకుండా, థర్డ్ పార్ట్ ఏంటో కథ చెప్పకుండా సెకండ్కి ఇంకో హీరోని ఎక్కడి నుంచి తీసుకొస్తాను కదా. సో నేను ఎలాగో ప్రొడ్యూస్ అని ఒక బాధ్యత ఉంది. సో డెఫినెట్గా సర్లే నేనే చేసేస్తాను దట్ వన్ థింగ్ అని చెప్పి, అప్పుడు అది ఎలా ఉండాలి, ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి, దానికి ఒక అర్జున్ సర్కార్ అని ఒక పేరు, వాడు ఇప్పుడు ఫస్ట్ వాడి క్యారెక్టర్ సెకండ్ వాడి క్యారెక్టర్కి చాలా అవేగా ఉండాలి అని ఒక చిన్న క్యారెక్టరైజేషన్ అనుకున్నాం. కథ ఏం లేదు అప్పటికి అని అది చేసాం. బట్ అది చేసిన పర్పస్ సర్వ్ అయిపోయింది అది. సో నేను ఇంకా థర్డ్ చేద్దామా లేదా అసలు ఈ థాటే లేదు. అండ్ నాకు పెద్ద లైనప్ ఏర్పడిపోయింది. సో ఇప్పుడప్పుడే ఒక 3-4 ఏళ్ళు డెఫినెట్గా థర్డ్ ఉండదు అని నేను కూడా ఫిక్స్ అయిపోయా. అనుకోకుండా మధ్యలో నాకు నేను ఇంకొక వేరే ఒక ఫిల్మ్ అనుకున్నాను. దాంట్లో కొన్ని చేంజెస్ జరిగినాయి ప్లానింగ్లో. సడన్గా ఒక 7 నెలలు కనపడే టైంకి ఆల్రెడీ నాకు దానికంటే ముందు నుంచి 1 మంత్ నుంచి నాకు ఒక ఐడియా ఉంది, పిచ్ చేయాలనుకుంటున్నాను. శైలేష్ చెప్తూనే ఉన్నాడు. సడన్గా గుర్తొచ్చి శైలేష్ రా అని చెప్పారు. వచ్చి ఏంటి ఏమనుకుంటున్నావు అని చెప్తే ఈ ఐడియా చెప్పాడు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నా, మోస్ట్లీ సెట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సడన్గా నేను ఇది వినేసి ఓకే అయిపోయి వెళ్ళిపోయి అంత ప్రిపేర్డ్గా ఉండడు కదా శైలేష్. ఎలాగో ఏదో ఒక ఐడియా చెప్తాడు, ఆ థాట్లో మనకి సగం నచ్చచ్చు, సగం ఏదైనా ఇది మార్చమనో లేదంటే ఇలా ఉంటే బాగుంటుందని ఏదో డిస్కస్ చేస్తాం. ఈలో 3 నెలలు అయిపోతాయి. అప్పుడు మళ్ళీ గ్యాప్ సరిపోదు, నెక్స్ట్ ఫిల్మ్ స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నా. బట్ నాకు వచ్చి చెప్పిన ఐడియా చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో దానివల్ల 3 జరిగింది.